మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 12 హనుమాన్ జయంతి. ఇది మంగళవారంతో కలిసి రాబోతోంది. చాలా విశేషమైనది గనుక ఈ హనుమాన్ జయంతి రోజున మర్చిపోకుండా ఈ 2 వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే చాలు. కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. కోట్లు దూసుకు వస్తాయి. ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ధన సమస్యలన్నీ పోతాయి. ఆంజనేయ స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈ వస్తువులని మర్చిపోకుండా ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే మీరు కని విని ఎరుగని సంపదని మీ సొంతం చేసుకోగలుగుతారు. ఎందుకంటే హనుమాన్ జయంతికి అంతటి శక్తి ఉందని మనకు పురాణాలు చెబుతున్నాయి. కనుక మర్చిపోకుండా ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. అసలు ఈ హనుమాన్ జయంతి రోజున ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ఆంజనేయ స్వామియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. హనుమాన్ జయంతి అనేది ఆంజనేయ స్వామి పుట్టినరోజు. వైశాఖ బహుళ దశమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకోవడం ఆనవాయితీ. వైశాఖ బహుళ దశమి రోజున కేసరి అంజన దంపతులకు హనుమ పుట్టాడు. ఈరోజు ఆంజనేయ స్వామి వారిని పూజిస్తారు. ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్తారు. వడమాలలు సమర్పిస్తారు. ఆకు పూజలు చేస్తారు. ఇదొక పెద్ద పర్వదినం. కాబట్టి మర్చిపోకుండా ఈరోజు చక్కగా మీరు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు. కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ వస్తువులన్నీ కూడా పరమ పవిత్రమైనవి. మీ దరిద్రాలు తీసేయడానికి, ధనాన్ని తెచ్చిపెట్టడానికి, మీకు చక్కటి ఐశ్వర్యాన్ని ఇవ్వటానికి, మీ సంపాదనను పెంచడానికి ఉపయోగపడే వస్తువులు. ఈ వస్తువులకు అతీత శక్తులు ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ వస్తువులతో పాటు దేవతలు ఇంటికి వస్తారు. ఈ వస్తువులు మంగళకరమైన వస్తువులని కూడా ఒక రకంగా భావించుకోవచ్చు. అందుకే మర్చిపోకుండా ఈ వస్తువులనైతే మీ ఇంటికి తెచ్చుకోండి. మనం ఈ హనుమాన్ జయంతి రోజు ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించాలి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం తలకు నూనె పెట్టుకోకూడదు. హనుమాన్ జయంతి రోజు గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు. మహాపాపం తగులుతుంది. అలాగే ఈరోజు వెల్లుల్లిని ఏ రూపంలోనూ తినకూడదు. కూడల్లో కూడా వెల్లుల్లిని వాడకూడదు. ఆరోగ్య సమస్యలు వస్తాయి. హనుమాన్ జయంతి రోజు చీపురును పొరపాటున కూడా కొని ఇంటికి తీసుకురాకూడదు. లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. అలాగే ఈరోజు సంధ్యా సమయంలో పడుకుని ఉండకూడదు. తప్పనిసరిగా ఈరోజు బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే హనుమాన్ జయంతి రోజు ఒక చెంబుడు నీటిలో కొద్దిగా ధనియాల పొడిని కలిపి ఆ నీటిని తీసుకొని జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళి జిల్లేడు చెట్టు మొదట్లో పోయాలి. ఇలా పోస్తే మీ జాతకంలో ఉండే దోషాలు పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఇక ఈ హనుమాన్ జయంతి రోజు కొన్ని వస్తువులని ఇంటికి తెచ్చుకుంటే చాలు. కోట్లు దూసుకు వస్తాయి. కష్టాలన్నీ పోతాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి. ముఖ్యంగా మనం తెచ్చుకోవాల్సిన మొదటి వస్తువు ఏమిటంటే రాళ్ల ఉప్పు. మీరు అనుకోవచ్చు, ఎప్పుడూ రాళ్ల ఉప్పు గురించి చెబుతారు, రాళ్ల ఉప్పుకు అంత శక్తి ఉంటుందా అంటే అవును, 100% రాళ్ల ఉప్పుకు శక్తి అధికంగా ఉంటుంది. రాళ్ల ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది. సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది కాబట్టి ఆ ఉప్పుకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంటుంది. ముఖ్యంగా హనుమాన్ జయంతి రోజున ఉప్పుని తెచ్చుకుంటే చాలా మంచిది. చాలా అద్భుతమైన ఫలితాలనైతే మనం చూడగలుగుతాం. బిచ్చగాడు సైతం కుబేరుడైపోతాడు. ఎందుకంటే ఉప్పుకి అంత పవర్ ఉంటుంది. ఉప్పుతో చేసే కొన్ని రకాల పరిహారాలకు కూడా అంతే శక్తి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా హనుమాన్ జయంతి రోజు ఒక 10 రూపాయలు పెట్టి ఉప్పు ప్యాకెట్ని తెచ్చుకోండి. అంటే రాళ్ల ఉప్పు, గల్లుప్పు, దొడ్డుప్పు, రాక్ సాల్ట్, క్రిస్టల్ సాల్ట్ ఇలా రకరకాలుగా పిలుస్తారు కదా. మీరు ఎలా పిలిచినా పర్లేదు. ఈ రాళ్ల ఉప్పుని తెచ్చుకోండి. ఇంట్లో ఆల్రెడీ ఉన్నప్పటికీ కూడా ఈ రోజున ఖచ్చితంగా ఉప్పుని కొని తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఆ ఉప్పుతో పరిహారం చేసుకోవచ్చు. లేదా ఇంట్లో వంటగదిలో ఉప్పు డబ్బాలో వేసుకుని వంటల్లో అయినా వాడుకోవచ్చు. పరిహారం చేయాలి అనుకునేవారు మాత్రం ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేసుకోండి. మీ అప్పుని మీరు తీర్చుకోవాలన్నా, అప్పుల నుంచి మీరు బయటపడాలన్నా, ధన సమస్యల్ని తొలగించుకోవాలన్నా ఈ పరిహారం చేయండి. అప్పు పరంగా, ఇంటి పరంగా, అలానే వ్యాపార సంస్థల పరంగా కూడా ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఉపయోగపడుతుంది. ఏమీ లేదు, హనుమాన్ జయంతి రోజు ఉదయం పూట ఒక చిన్న మట్టి పాత్రని కానీ, ప్లాస్టిక్ బౌల్ కానీ, గాజు బౌల్ని తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు తెచ్చుకున్న ఉప్పులో నుంచి ఒక గుప్పెలంత ఉప్పుని తీసుకొని ఎడమ చేతితో ఆ బౌల్లో పోసేయండి.
తర్వాత ఆ గిన్నెలో ఒక రూపాయి బిళ్ళని, పసుపు కుంకుమలని, కొన్ని ఆవాలని వేయండి. తర్వాత ఈ బౌల్ని తీసుకెళ్లి బీరువా కింద పెట్టి వదిలేయండి. మళ్ళీ మరునాడు ఉదయం ఈ బౌల్ని తీసేసి దానిలో వస్తువులని ఒక కవర్లో వేసి ఆ కవర్ని పారే నీటిలో పడేయండి. కాబట్టి ఈ పరిహారాన్ని ఈ విధంగా ఆచరించుకోండి. రూపాయి బిళ్ళని మాత్రం మనం హుండీలో వేసుకోవచ్చు, దానం చేసుకోవచ్చు, అది మీ ఇష్టమన్నమాట. ఉప్పు తెచ్చుకొని ఇలా పరిహారం చేసుకోవచ్చు. లేదు మాకు పరిహారాల మీద ఇంట్రెస్ట్ లేదు అనేవారు ఆ ఉప్పును వంటల్లో వాడుకోవచ్చు. ఇలా ఉప్పుని తెచ్చుకొని ఈ 2 విధాలుగా కూడా మీరు ఆచరించేసుకోవచ్చు. ఎలా చేసినా మంచి ఫలితం వస్తుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం అయితే సంపూర్ణంగా కలగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించండి. ఇక ఆ తర్వాత ఈ హనుమాన్ జయంతి రోజు తెచ్చుకోవాల్సిన 2వ వస్తువు ఏమిటంటే లవంగాలు. లవంగాలను ఈరోజు ఇంటికి తెచ్చుకోవడం వల్ల అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. తరగని ఆస్తి మన సొంతమవుతుంది. డబ్బుతో మనం నిండు నూరేళ్లు సంతోషంగా ఉండడానికి లవంగాలు బాగా ఉపయోగపడతాయి. మనం నిరంతరం కూడా డబ్బు లేక బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ధనం రావటం లేదు, సంపాదించింది మిగలటం లేదు, ఎంత సంపాదించినా కానీ మా బతుకులు ఇంతే, మా జీవితాలు ఇంతే అని మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి సమస్యలు ఉన్నవారు ఈరోజు తప్పనిసరిగా లవంగాలు కొని తెచ్చుకోవాలి. కాబట్టి ఈ రోజున మీరు లవంగాల ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకోండి. పెద్ద ప్యాకెట్ ఏమీ అవసరం లేదు. మీరు వందలు పెట్టి కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. 10 రూపాయల చిన్న లవంగాల ప్యాకెట్ అయినా సరే మీ ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీకు మంచి శుభ ఫలితం వస్తుంది. మీ జీవితం అనేది మారిపోతుంది. కాబట్టి మీరు లవంగాలని ఖచ్చితంగా ఇంటికి ఈ రోజున తెచ్చుకోండి. అలా లవంగాల ప్యాకెట్ని మీరు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ఆ లవంగాలు డ్యామేజ్ లేకుండా చూసుకోండి. నార్మల్గా 20 రూపాయలు పెడితే మనకు ఒక 10 లవంగాలు వస్తాయి. 50 రూపాయలు పెడితే మనకు అందులో 20 నుండి 30 లవంగాలు వస్తాయి. మీరు ఒక చిన్న ప్యాకెట్ని తెచ్చుకోండి, సరిపోతుంది. ఈ లవంగాలను మీరు తెచ్చుకుంటారు కదా. తెచ్చుకున్న తర్వాత ఈరోజు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకున్న తర్వాత ఆంజనేయ స్వామి ఫోటో ముందు దీపం పెట్టుకోండి. దీపం పెట్టిన తర్వాత ఇలా కొని తెచ్చుకున్న ఒక 10 లవంగాలను తీసేసి హనుమ పటం ముందు పెట్టి పూజ చేసుకోండి. పూజించడం అంటే పెద్దగా ఏం లేదు. దీపం పెట్టి పుష్పాలను పెట్టడం, చిన్న బెల్లం ముక్కను కానీ అరటి పళ్ళను కానీ ఆంజనేయ స్వామికి నివేదన చేసేసి అనంతరం లవంగాలను పెట్టేసుకుని సంకల్పం చెప్పుకోండి. డబ్బు నిరంతరం రావాలని, డబ్బు ప్రవాహంలాగా మన దగ్గర ఉండాలని, డబ్బుకు లోటు ఉండకూడదని, మన ఇబ్బందులు తొలగిపోవాలని, లవంగాలు మనకు చక్కగా యోగాన్ని కలిగించాలి అని మనం సంకల్పం చెప్పుకొని ఆ లవంగాలను ఆంజనేయ స్వామి పటం ముందు పెట్టి పూజించుకోవాలి. లవంగాలు తెచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి ఫోటో ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత లవంగాలను మనతో ఉంచుకోవచ్చు. లేదంటే బీరువాలో పెట్టుకోవచ్చు. లేదంటే మనం వ్యాపారం చేస్తున్నట్టయితే ఆ సంస్థల్లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎక్కడైనా సరే లవంగాలను పెట్టుకోవచ్చు. అలా పెట్టడం వల్ల చక్కటి యోగమైతే కలుగుతుంది. మీరే ఆశ్చర్యపోయేంత ఫలితాన్ని పొందుతారు. లేదంటే మీరు 10 లవంగాలను పెడతారు కదా, అందులో నుంచి ఇంట్లో వారందరూ తలా ఒక్కొక్క లవంగాన్ని తీసి మీ యొక్క పర్సెస్లో కూడా పెట్టుకోవచ్చు. లేదంటే బ్యాగ్లో కూడా మీతో బ్యాగ్ క్యారీ చేస్తే అందులో కూడా మీరు ఈ లవంగాన్ని వేసుకోవచ్చు. అలా కూడా మీకు చాలా అద్భుతమైన ఫలితం అయితే రావడం మీ కళ్ళతో మీరు చూస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి. ఇలా కనుక ఈ రోజున మీరు చేసుకున్నట్లయితే మీ సుడి తిరిగిపోయి మీకు నిరంతరం కూడా డబ్బు వస్తుంది. హనుమ యొక్క చల్లని చూపు మీపై ఉంటుంది. ఆయన యొక్క కృప కటాక్షం అనేది మీకు కలుగుతుంది. మీరు చక్కగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు. అలాగే ఈ రోజున ఈ హనుమాన్ జయంతి రోజున అత్తర సీసా అంటే చిన్నది అత్తర సీసా మనకు దొరుకుతూ ఉంటుంది కదా, అది తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే ఇంకా చాలా మంచిది. అత్తర సీసా అంటే మనకు నార్మల్గా 25 నుండి 30 రూపాయల లోపే ఉంటుంది. మనకు పూజా స్టోర్స్లో కానీ బ్యాంగిల్ స్టోర్స్లో కానీ ఇలా ఫ్యాన్సీ షాప్స్లో దొరుకుతూ ఉంటుంది. అలా ఆ అత్తర సీసాని ఈరోజు మనం ఇంటికి తెచ్చుకోవడం వల్ల అయితే మనకు అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే అత్తరు అంటే అమ్మవారికి ఇష్టం. అందులో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. అవన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, జాస్మిన్ స్మెల్ది కానీ లేదంటే గులాబీ పూలకు సంబంధించింది కానీ మాత్రమే తెచ్చుకోవాలి. ఈ రెండే పరిహారానికి ఉపయోగపడతాయి, దైవానికి పూజకు ఉపయోగపడతాయి.
అవే పరిపూర్ణ పరిహారానికి సిద్ధింపబడతాయి. అందుకే ఈ రెండిట్లో ఏదో ఒకటి తెచ్చుకొని చక్కగా ఈ రోజున గుమ్మాల దగ్గర, ఇంట్లో, అలానే కాకుండా పూజ గదిలో ఆ అత్తరును కొంచెం చిలకరించుకుంటే లక్ష్మీదేవి పరుగున ఇంటికి వచ్చి కూర్చుని సంపాదన పెంచేసి చక్కగా. ఇక ఆ తర్వాత ఈ హనుమాన్ జయంతి అతీత శక్తులతో కూడి వస్తుంది కాబట్టి పటికని ఇంటికి తెచ్చుకుంటే ఈరోజు చాలా మంచిది. పటికని ఇంటికి తెచ్చుకుంటే మనకు ఐశ్వర్యం లభిస్తుంది. మనం పటికని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. సర్వ దరిద్రాలను పోగొట్టుకుంటాము. అలానే కాకుండా సర్వ దరిద్రాల నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. ఇంటిపై ఉండే కొన్ని పీడల్ని మనం తొలగించుకున్న వాళ్ళమవుతామని కూడా చెప్పొచ్చు. పటికని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ పటికకి చక్కగా పసుపు కుంకుమతో బొట్టు పెట్టి ఎర్రటి వస్త్రంలో వేసి మూట కట్టి ఆ తర్వాత ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి. పటిక తెచ్చుకుంటే మీరు సాయంత్రం 3 గంటలు దాటిపోయిన తర్వాత పటికని మీ ఇంటి గుమ్మానికి కట్టండి. ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి. అలా పటికని చక్కగా ఇంటి ముందు వేలాడదీస్తే చాలా మంచిది. ఈ పటిక మనకు దిష్టిపరంగా ఉపయోగపడుతుంది. చక్కటి మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. మన జీవితాన్ని మారుస్తుంది. మనకు అష్ట ఐశ్వర్యాలను సిద్ధించేలాగా చేస్తుంది. ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చేయటానికి ఉపయోగపడుతుంది. పటికను కొని తెచ్చుకోవడానికి ఈ హనుమాన్ జయంతి చాలా మంచి రోజు. అందుకే పటికని ఈరోజు తెచ్చి ఇంటి గుమ్మం ముందు వేలాడదీసుకోండి. మంచి ఫలితాన్ని పొందండి. కాబట్టి ఇలా ఈ విధంగా చక్కగా పరిహారాలు చేయండి, ఫలితాలను పొందండి. ఇక 5వ వస్తువు ఏమిటంటే మిరియాలు. మిరియాలు కూడా చాలా శక్తివంతమైనవిగా భావిస్తారు. అంటే ఇవి చాలా మంగళకరమైనవిగా భావిస్తారు. మిరియాలంటే హనుమకి ఎంతో ప్రీతి. కాబట్టి మిరియాలను హనుమాన్ జయంతి రోజు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. అలా అని మీరు మిరియాల పౌడర్ని తెచ్చుకోకండి. కేవలం మిరియాలను మాత్రమే ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చేసుకున్న తర్వాత వాటిని పూజ గదిలో పెట్టేసి 1 గంట అలా వదిలేయండి. ఆ తర్వాత ఆ మిరియాలని మనం వంటల్లో వాడుకోవచ్చు, ప్రసాదాలలో వాడుకోవచ్చు. ఈరోజు మిరియాలు ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇది ఖాయం. కాబట్టి మిరియాలను కూడా మీరు ఈ రోజున ఇంటికి తెచ్చుకోవచ్చు. ఇక ఆ తర్వాత ఈ హనుమాన్ జయంతి రోజు కుంకుమని కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. కుంకుమ చాలా మంగళకరమైనది, మంగళప్రదమైనది. కుంకుమ గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదన్నమాట. కుంకుమ అన్న, సింధూరమన్నా ఆంజనేయ స్వామికి ఇష్టం. కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా కుంకుమని ఇంటికి తెచ్చుకోవాలి. కుంకుమ ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. కుంకుమ చిన్న ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకున్నా, లేదంటే పెద్ద ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకున్నా మనకైతే అద్భుతాలు జరుగుతాయి. మంచి ఫలితాలను చూడటానికి ఎక్కువగా అవకాశాలుంటాయి. మనకు ధనం వస్తుంది. మన ఇంటి సంపాదన పెరుగుతుంది. ఐశ్వర్యం లభిస్తుంది. ఆర్థికంగా మనకు బాగా కలిసి రావటానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈరోజు కుంకుమని ఇంటికి తెచ్చుకోండి. ఆ కుంకుమని పూజ గదిలో పెట్టుకొని వాడుకోండి. మీరు అనుకోవచ్చు, ఇన్ని చెబుతున్నారు, మీరు 2 వస్తువులు తెచ్చుకోవాలని చెప్పారు కదా అని. గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ చెప్పినవన్నీ తెచ్చుకోకండి. మీకు ఏవైతే అవసరమో, ఏదైతే తెచ్చుకోవాలనిపిస్తుందో ఆ 2 వస్తువులను మాత్రమే మీరు తెచ్చుకోండి. అలా తెచ్చేసుకొని పరిహారం చేసుకోవచ్చు, లేదా ఇంట్లోకి వాడుకోవచ్చు. అంటే ఉప్పు తెచ్చుకుంటే ముందు చెప్పుకున్న పరిహారాన్ని ఆచరించండి, లేదా ఈ ఉప్పును ఇంట్లో వంటల్లో వాడుకోవచ్చు. కుంకుమ తెచ్చుకుంటే ఆ కుంకుమని పూజ గదిలో పెట్టుకోవచ్చు, లేదా పరిహారాలకి వాడుకోవచ్చు. ఇలా 2 విధాలుగా మనకు ఉపయోగపడుతుంది. 2 విధాలుగా కూడా మనకు పనిచేస్తుంది. అటు మనం నష్టపోము, అలానే కాకుండా ఇటు తెచ్చుకున్న దానికి కూడా మనం ఫలితం కలుగుతుంది. ఇలా 2 విధాలుగా కూడా మనకు ఉపయోగపడతాయి. కాబట్టి 2 విధాలుగా ఆచరించవచ్చు. ముందు ఆ వస్తువులని తెచ్చి పూజ గదిలో పెట్టుకోవాలి, పూజించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మనం వాటిని తీసి ఉపయోగించుకోవాలి. పడేయకూడదు. అలా అని వాటిని వదిలేయకూడదు.
ఇప్పుడు మిరియాలు తెచ్చుకుంటాం, మనము పూజ గదిలో పెట్టుకుంటాం, పూజించుకుంటాం, ఆ తర్వాత వాటిని మనం వాడుకుంటాం, అంతే అన్నమాట. ఇలా ఈ విధంగా మీరు ఆచరించి చేసుకుంటే సరిపోతుంది. మీకు నచ్చిన వస్తువులు, మీకు కావలసిన వస్తువులను మాత్రమే తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటేనే శుభ ఫలితాలు మీ ఇంటికి వస్తాయి. సగం దరిద్రాలు తొలగిపోతాయి, బాగా కలిసి వస్తుంది, పట్టిందల్లా బంగారమవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అనుకునేవారు మర్చిపోకుండా ఈ వస్తువులనైతే ఇంటికి తెచ్చుకోవాలి. కనుక అందరూ ఈ హనుమాన్ జయంతి రోజు ఈ వస్తువుల్లో నుండి ఏవో ఒక 2 వస్తువులు ఖచ్చితంగా తెచ్చుకోండి. శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. మన హిందూ ధర్మంలో గోమాతకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఆవు అంటే కేవలం ఒక జంతువు కాదు, అది ముక్కోటి దేవతల నిలయం. గోవు శరీరంలో ప్రతి భాగంలోనూ ఒక దేవత కొలువై ఉంటుందని మన పురాణాలు చెబుతున్నాయి. గోవు పాదాలలో హిమాలయాలు, కళ్ళలో సూర్యచంద్రులు, కొమ్ముల మొదట్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, పాలలో గంగానది కొలువై ఉంటారు. అందుకే గోమాతను పూజించడం అంటే సమస్త దేవతలను పూజించడంతో సమానం. గోమాతను మనం తల్లిగా భావిస్తాం. అటువంటి గోమాతకు మనం ఏదైనా ఆహారం పెడితే అది నేరుగా ఆ దేవతలకే అందుతుందని నమ్ముతాం. హనుమాన్ జయంతి వంటి అత్యంత శక్తివంతమైన రోజున గోమాత సేవ చేయడం వల్ల మనకున్న గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. హనుమాన్ జయంతి రోజున మీకు రోడ్డు మీద గాని, గుడి దగ్గర గాని, లేదా మీ ఇంటి పరిసరాల్లో గాని ఆవు కనిపిస్తే దానికి మీరు తప్పకుండా పచ్చని రంగులో ఉండే ఆహారాన్ని తినిపించండి. ప్రత్యేకించి పాలకూర లేదా తోటకూర వంటి ఆకుకూరలను లేదా పచ్చటి గడ్డిను గోమాతకు సమర్పించాలి. ఆంజనేయ స్వామికి ఆకుకచ్చ రంగు అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే ఆయన వనాలలో విహరించే వనచరుడు. హనుమాన్ జయంతి నాడు ఆవుకు పచ్చని కూరలు పెట్టడం వల్ల గ్రహదోషాలు పోవడమే కాకుండా గ్రహ ప్రభావం వల్ల కలిగే ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. మీకు వీలైతే ఒక కట్ట పాలకూరను లేదా తోటకూరను తీసుకుని దానిని శుభ్రంగా కడిగి దానికి బెల్లం జోడించి ఆవుకు తినిపించండి. ఒకవేళ ఆకుకూరలు అందుబాటులో లేకపోతే పచ్చటి గడ్డిను సమర్పించినా పర్వాలేదు. మీరిచ్చే ఆ పచ్చని ఆహారం గోమాత ఎంతో తృప్తిగా తింటున్నప్పుడు ఆ తల్లి మనసు నిండి మీకిచ్చే దీవెనలు మీ జీవితాన్నే మార్చేస్తాయి. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం పోయి మహాలక్ష్మి స్థిరంగా నివాసం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారికి, అప్పుల బాధలో ఉన్నవారికి ఇది ఒక అద్భుతమైన పరిష్కారం. ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవడం లేదు అనేవారికి ఈ పరిహారం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. కేవలం ధనమే కాదు, సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. గోమాతకు ఇలా ఆహారం పెట్టడం వెనుక ఉన్న మరో రహస్యం ఏమిటంటే మన పితృదేవతల ఆశీస్సులు కూడా మనకు లభిస్తాయి. ఎవరైతే తమ జీవితంలో స్థిరత్వం లేక ఇబ్బంది పడుతున్నారో వారందరికీ ఈ హనుమాన్ జయంతి రోజున చేసే ఈ చిన్న సేవ ఒక గొప్ప మలుపు అవుతుంది. ఆవుకు మీరు ఆహారం పెడుతున్నప్పుడు మనసులో మీ కోరికను కోరుకోండి. అది ఉద్యోగమైనా, వివాహమైనా లేదా సొంత ఇంటి కల అయినా సరే, ఆ గోమాత కరుణతో అవి నెరవేరుతాయి. ఈ పరిహారం పాటించిన వారికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అష్ట ఐశ్వర్యాలు అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయం, సంతానం, ధైర్యం, ఇలా అన్ని రకాలుగా మీరు వృద్ధి చెందుతారు. ఆంజనేయ స్వామికి భక్తితో మ్రొక్కి గోమాతకు ఆకుకూరలు తినిపిస్తే మీకున్న కష్టాలన్నీ దూది పింజల్లా ఎగిరిపోతాయి. మన పురాణాలలో కూడా గోసేవ గురించి ఎంతో గొప్పగా వివరించారు. శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా గోవుల కాపరిగా ఉండి గోసేవ చేశాడు అంటేనే మనం అర్థం చేసుకోవాలి దాని విశిష్టత ఎంతటిదో. అందుకే హనుమాన్ జయంతి రోజున ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. భక్తితో ఆవును తాకి నమస్కరించుకుని దానికి పచ్చటి ఆహారాన్ని అందించండి. ఇలా చేయడం వల్ల మీ తరతరాల వారికి సరిపోయేంత సంపద వస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే గోమాత దీవెన ఉంటే ఆ ఇంట్లో అక్షయ పాత్ర ఉన్నట్టే లెక్క. చాలామందికి ఈరోజు ఆవు ఎక్కడ దొరుకుతుందో అని సందేహం రావచ్చు. ఇప్పుడు ప్రతి పట్టణంలోనూ గోశాలలుంటున్నాయి. ఒకవేళ మీ దగ్గరలో గోశాల లేకపోతే రోడ్డు మీద తిరిగే ఆవుకైనా పర్వాలేదు, లేదా మీ ఇంటి దగ్గరకు వచ్చే ఆవుకైనా పెట్టవచ్చు. అయితే గుర్తుంచుకోండి, ఆవుకు ఆహారం పెట్టేటప్పుడు ప్రేమతో, భక్తితో పెట్టండి. ఆవును కొట్టడం లేదా విసుగు చెందడం వంటివి చేయకండి. గోమాతను ప్రేమగా నిమరడం వల్ల మన శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ పోయి
పాజిటివ్ ఎనర్జీ వస్తుందని శాస్త్రీయంగా కూడా నిరూపించబడింది. గనుక ఆవుకు ఇలా ఆహారం పెట్టి తరువాత దానిని 3 సార్లు ప్రదక్షిణ చెయ్యండి. సంపద రావడమే కాదు, వచ్చిన సంపద నిలవాలంటే కూడా దైవబలం మరియు గోమాత ఆశీస్సులు అవసరం. అందుకే ఈ హనుమాన్ జయంతి రోజును ఒక అద్భుతమైన అవకాశంగా భావించి గోమాతకు సేవ చేసుకోండి. తరతరాల ఆస్తి అంటే కేవలం నగదు మాత్రమే కాదు, మీ వంశమంతా ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో వర్ధిల్లడం కూడా. అటువంటి గొప్ప వరాన్నిచ్చే శక్తి కేవలం గోమాతకు మరియు ఆ హనుమంతుడికి మాత్రమే ఉంది. కాబట్టి గోవుకు ఈ ఆహారాన్ని పెట్టి మీ జీవితాన్ని సుఖమయం చేసుకోండి. కేవలం పచ్చ ఆకుకూరలే కాదు, గోవుకు వివిధ రకాల ఆహారాలు పెడితే వివిధ రకాల ఫలితాలొస్తాయి. గోమాతకు జొన్న పిండిలో బెల్లం కలిపి పెడితే తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది, సంతోషంగా ఉండగలుగుతారు. నానబెట్టిన శనగలను గోవుకు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది, దైవ చింతన పెరుగుతుంది. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే గోమాతలకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోస్థైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా కావాల్సినంత ధైర్యం వస్తుంది. బాగా అప్పులు ఉన్నవారు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు. పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది. గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఉద్యోగం రాకుండా ఉన్నవారు, దానికోసం విశ్వప్రయత్నం చేస్తున్నవారు గోమాతకు గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టాలి. ధనం బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మినపపిండి బెల్లం కలిపి పెట్టాలి. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఒక్కసారైనా గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్నవారు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. నరఘూషు ఉన్నవారు గోమాతకు బంగాళదుంపలను తినిపించాలి. వివాహం కానివారు గోమాతకు టమాటాలను పెట్టాలి. నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే ధనాభివృద్ధి జరుగుతుంది. గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.